భారత్ సివి డాట్ ఏఐ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. సో, దాన్ని బట్టి అర్థమైందేంటంటే, బ్లూ కాలర్ జాబ్స్ వాళ్ళ కోసం క్రియేట్ చేసిన పోర్టల్ అని. సో, భారత్ సివి డాట్ ఏఐ ఇప్పుడు మీ మాటల్లో. మేమేం చేసామంటే వి కేమ్ విత్ ద టెక్నాలజీ. త్రూ దిస్ టెక్నాలజీ సింపుల్ భాష మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ దే కెన్ యాక్చువల్లీ యూస్ దిస్ టెక్నాలజీ ఆన్సర్ సింపుల్ క్వశ్చన్స్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో, అందుకని అంటే మీరేం చెప్తున్నారంటే ఈ బ్లూ కాలర్ వాళ్ళు పరిమితం అయిపోయి ఆ ఏరియాల్లో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎంతవరకు వాళ్ళకి పరిమితి ఉందో అంతే వాళ్ళు గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతవరకే వాళ్ళు ఉండాలి. వాళ్ళు గ్రో అవ్వకూడదు అన్నట్టు మీకు చెప్తున్నారు. సార్, భారత్ సివి డాట్ ఏఐ నిరుద్యోగులకు ఎలా ఉపయోగపడుతుంది? అందుకని ఓవరాల్గా ఈ రెజ్యూమేస్ ఆర్ మోర్ అథెంటిక్ దాన్ అదర్ రెజ్యూమేస్ బికాస్ ఇట్ స్పీక్స్ వాట్ యు ఆర్ మోర్ దాన్ ఎనీ అదర్ రెజ్యూమే బ్యాంక్. సార్, ఎంప్లాయర్స్కి ఈ పోర్టల్ ఎలా ఉపయోగపడుతుంది? దాంట్లో ఒక ఎక్స్ట్రా ఫీచర్ విచ్ జనరల్లీ అదర్ జాబ్ పోర్టల్స్ డోంట్ హ్యావ్ ఈజ్ మేము ఇచ్చే రెజ్యూమేస్ వెరిఫైడ్ రెజ్యూమే. ఒక ప్రముఖ ఏఐ కంపెనీ ఓనర్ ఆర్ ఫౌండర్ హీ సెడ్ వాళ్ళ ఏఐ వల్ల యూస్ చేస్తే రిక్రూటర్ అనేవాడు అక్కర్లేదు. ఆల్ ద టాస్క్స్ ఆర్ ఆటోమేటికల్లీ టేకిన్ కేర్ ఆఫ్. మా ఏజెంట్స్ విల్ వర్క్ యాజ్ రిక్రూటర్స్ అండ్ మీకు రిక్రూటర్సే అక్కర్లేదు. 2-3 జాబ్స్ మేము ఎలిమినేట్ చేస్తున్నాము, అందులో రిక్రూటర్ జాబ్ ఒకటి అన్నారు. ఇట్స్ రీసెంట్ థింగ్, మేము దానికన్నా ముందే స్టార్ట్ చేసాము ఇది. సో రిక్రూటర్ అనే జాబ్ అక్కర్లేదు, రిక్రూటర్ అనేవాడు అక్కర్లేదు అంటే ఇప్పుడు రిక్రూటర్స్ అంతా ఏం చేస్తారు? బిగ్ క్వశ్చన్, రైట్? సో హలో అందరికీ, నేను మీ జ్యోతి. మన దేశంలో ఉన్న బ్లూ కాలర్ వర్కర్స్కి సరైన గుర్తింపు, సరైన అవకాశం పూర్తిగా అందట్లేదు అన్నది నిజం. ఈ సమస్యకు సమాధానంగా వచ్చిన కొత్త ప్లాట్ఫామ్ భారత్ సివి డాట్ ఏఐ. ఇదేంటి? ఇది ఎలా పనిచేస్తుంది? మన దేశానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఎంప్లాయర్స్, రిక్రూటర్స్, వర్కర్స్ వీళ్ళందరికీ లాభం ఏమిటి? ఇవన్నీ వివరంగా చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు భారత్ సివి వ్యవస్థాపకులు సాయి కిరణ్ గారు. సార్, భారత్ సివి డాట్ ఏఐ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. సో, దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, బ్లూ కాలర్ జాబ్స్ వాళ్ళ కోసం క్రియేట్ చేసిన పోర్టల్ అని. సో, భారత్ సివి డాట్ ఏఐ ఇప్పుడు మీ మాటల్లో. జనరల్గా రెజ్యూమేస్ అంటే ఫర్ వైట్ కాలర్ పీపుల్ వాళ్ళందరికీ తెలిసే విషయం, రైట్? ఐ మీన్ వైట్ కాలర్ పీపుల్ దే జనరల్లీ గెట్ ఇన్ టు క్రియేటింగ్ రెజ్యూమేస్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ టు జాబ్ బోర్డ్స్. దిస్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ ఆల్ ద వైట్ కాలర్ పీపుల్. సో మేమేం చేసామంటే వి కేమ్ అప్ విత్ ద టెక్నాలజీ. త్రూ దిస్ టెక్నాలజీ సింపుల్ భాష మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ దే కెన్ యాక్చువల్లీ యూస్ దిస్ టెక్నాలజీ ఆన్సర్ సింపుల్ క్వశ్చన్స్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. వి సపోర్ట్ 11 లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజ్ టోటలీ. ఆ లాంగ్వేజ్లో సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పి వాళ్ళ రెజ్యూమే తయారు చేసుకోవచ్చు. దే వి సే దే క్రియేట్ దేర్ వర్క్ ఐడెంటిటీ. సో, సార్, భారత్ సివి డాట్ ఏఐ బ్లూ కాలర్ జాబ్స్ వాళ్ళ కోసం. సో, బ్లూ కాలర్ జాబ్స్ వాళ్ళకి భారత్ సివి ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది? బ్లూ కాలర్ వాళ్ళకి ఉన్న మేజర్ ప్రాబ్లమ్, ఐ డోంట్ సే ప్రాబ్లమ్, లిమిటేషన్ ఏంటంటే స్పీకింగ్ ఎబిలిటీ కానీ రైటింగ్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువ ఉండదు. సో అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రెజ్యూమేస్ అనేవి తయారు చేసుకోరు జనరల్గా. రెజ్యూమే ఎందుకు కావాలని తర్వాత మాట్లాడదాం. కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రెజ్యూమే క్రియేట్ అవ్వదు బై అండ్ లార్జ్. ఎందుకు అవ్వదంటే వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉండదు. వాళ్ళు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ వర్క్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ కొంచెం లిమిటెడ్. కొంతమందికి అందులో వచ్చి ఉంటాయి, కొంతమందికి రావు. సో రాని వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళందరికీ ఇఫ్ దే వాంట్ టు గో ప్లేసెస్ డూ బెటర్ ఇన్ లైఫ్, రైట్, ఆప్షన్స్ లేవు. బికాస్ మేజర్గా వాళ్ళకి అది రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు ఆ లిమిటేషన్ వల్ల. సో మేమేం చేసామంటే ఆ ఆ లాంగ్వేజ్ యొక్క రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్తో సంబంధం లేకుండా జస్ట్ స్పీకింగ్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ ఆ స్కిల్ ఉంటే కనుక ఆ స్కిల్‌తో వాళ్ళు రెజ్యూమే తయారు చేసేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసాం మేము ఇది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే హౌ వి ఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ బేసికల్లీ వీళ్ళు ఒక సింపుల్ మిస్డ్ కాల్ ఇస్తారు. ఒక నంబర్ ఉంటుంది. మాకు నంబర్ లైవ్ నంబర్ అది. ఎవ్రీబడీ కెన్ ట్రై 040
35350000 నెంబర్. ఆ నెంబర్‌కి కనుక మిస్డ్ కాల్ ఇస్తే, మిస్డ్ కాల్ జస్ట్ కాల్ అండ్ ఇట్ గెట్స్ కట్ అండ్ ఇమ్మీడియేట్‌లీ ఇట్ విల్ గివ్ ఎ కాల్ బ్యాక్ ఓకే. and bots will ask you certain questions based on your region. అది నెంబర్ ఐడెంటిఫై చేసి ఆ లాంగ్వేజ్‌లో పిక్ చేసుకొని ఇట్ విల్ ఆస్క్ క్వెషన్స్, సింపుల్ క్వెషన్స్ ఎనీబడీ కెన్ ఆన్సర్. లైక్ మీరు ఏం పని చేస్తారు? ఎక్కడ చేస్తారు? లాంటి క్వెషన్‌లు అడుగుతుంది అంతే. అండ్ మీ పేరేంటి? మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? సింపుల్ క్వెషన్స్ బేసికల్లీ ఎనీబడీ కెన్ ఆన్సర్ హూ హాస్ సింపుల్ లాంగ్వేజ్ ఎబిలిటీస్ అర్థమైతే వాళ్ళు ఆన్సర్ చేసేయగలరు. ఇది కూడా చాలా లోకల్ లాంగ్వేజ్‌లో వెర్నాక్యులర్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. హైఫై లాంగ్వేజ్ ఏం యూజ్ చేయదు. సో, తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ ఆ లాంగ్వేజ్‌లో ఆన్సర్స్ చెప్తే అది రెజ్యూమే తయారు చేస్తుందనమాట. సో, ఆ రెజ్యూమే వి యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ అవర్ జాబ్ బోర్డ్ అండ్ పీపుల్ ఆర్ ఎంప్లాయర్స్ కెన్ యాక్చువల్లీ లుక్ ఎట్ అండ్ ట్రై టు గెట్ ద పర్సన్ హూమ్ దే వాంట్. సో, ఆ విధంగా వి ఆర్ యాక్చువల్లీ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ నాట్ హావింగ్ ఎ రెజ్యూమే అండ్ నాట్ బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ లిమిటెడ్ టు ఎ సర్టెన్ ఏరియా అండ్ లోకల్ ఉండిపోకుండా దే కెన్ గో ప్లేసెస్ అండ్ డూ బెటర్ అనడానికి చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసామనమాట ఫర్ బ్లూ కాలర్ పర్సనల్. ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో, సర్ ఇలాంటి ఒక స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఈ ఫోన్ కాల్ టెక్నాలజీ అనేది ఎంతవరకు నిలబడుతుంది? That's an interesting question obviously. We did a lot of research, before we started this ప్రాజెక్ట్. అసలు ఇది నిజంగా ఫీజిబులా కాదా అని. ఫీజిబిలిటీ స్టడీలో మాకు తెలిసిందేంటంటే, మన దేశంలో వర్క్ ఫోర్స్ ఈజ్ 600 మిలియన్. 60,00,00,000 మంది వర్క్ ఫోర్స్ ఉంది. వర్క్ చేసేవాళ్ళుంటారు 60,00,00,000 మంది. అందరూ అంటే విలేజెస్‌లో ఫార్మ్ వర్కర్స్‌తో కలిపి మొత్తం ఓవరాల్‌గా అరౌండ్ 600 మిలియన్ పీపుల్ వర్క్ ఇన్ దిస్ కంట్రీ బిట్వీన్ 15 అండ్ 64 ఇయర్స్ ఏజ్. ఇందులో 230 మిలియన్ అప్రాక్సిమేట్‌లీ డు నాట్ హావ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. సో, వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ లాంటివి యూజ్ చేయలేరు. సో, రీడ్ రైట్ అంటే కొన్ని యాప్స్ ఉన్నాయి. దే ఆర్ అదర్ యాప్స్ వేర్ బ్లూ కాలర్ పర్సనల్‌కి వేర్ దే యాక్చువల్లీ యూజ్ యాప్స్ టు చాట్. ఆ చాటింగ్ స్కిల్స్ వీళ్ళకి లేవు. సో, ఈ 230 మిలియన్ పర్సనల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినిట్‌గా యూజ్ అవుతుంది ఇది. Just 23 million people, which is a huge 23 crore people, which is a huge size, right? So many people. వాళ్ళందరికీ యూజ్‌ఫుల్ టెక్నాలజీ డెఫినెట్‌గా. వాళ్ళందరికీ ఒక ఉపాధి కానీ, లేతే ఒక కొత్త జాబ్ కానీ రావడానికి అవకాశం కలిగించినట్టే అవుతుంది. అది అది కాకుండా మిగిలిన వాళ్ళు వి హావ్ అరౌండ్ 10 మిలియన్ వైట్ కాలర్ ఎక్కువ మంది లేరు వైట్ కాలర్ వాళ్ళు. వాళ్ళకి ఇది మన ప్లాట్‌ఫార్మ్ కానే కాదు. మిగిలిన వాళ్ళు రీడ్ రైట్ ఎబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళు దే యూజ్ యాప్స్. బట్ వాళ్ళకి కూడా నువ్వు యాప్ యూజ్ చేసి కష్టపడి టైప్ చేసి అర్థం చేసుకొని బ్లూ కాలర్ కదా మనం అర్థం చేసుకోవాలి. అది కొంచెం కష్టసాధ్యమైన పనే. అయినా కానీ చేస్తారు. కష్టం తెలుసు వచ్చు కాబట్టి. వాళ్ళకే ఇంకొంచెం ఈజీగా ఉండేది నీ భాషలో నువ్వు మాట్లాడు అని చెప్పి నువ్వు నువ్వు నీకు జాబ్ రావడానికి ఒక అవకాశం కలుగుతుంది అంటే ప్రాబబ్లీ దే విల్ ఆల్సో బి యువర్ సెట్ ఆఫ్ పీపుల్ హూమ్ యూ కెన్ బ్యాంక్ ఆన్. సో, అలా చూసుకుంటే డెఫినిట్‌గా టామ్ విచ్ ఈస్ లైక్ టోటల్ అడ్రెసబుల్ మార్కెట్ 600 మిలియన్‌లు ఉన్నా కానీ డెఫినిట్‌గా మనకు 300 మిలియన్ దాకా పీపుల్‌కి ఇది డెఫినిట్‌గా క్యాటర్ చేస్తుంది ఈ ప్రొడక్ట్. సో, to answer your question, definitely this is one of the products which will survive and it has ability and it has strength to stand in this market of smartphones. ఓకే. సో, సర్ భారత్ సీవీ డాట్ ఏఐ యొక్క మిషన్ స్టేట్మెంట్ ఏంటి? We are on a mission to create and bank a resume for every eligible Indian. అంటే ఎలిజిబుల్ అంటే 15-65 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ బేసికల్లీ టు వర్క్ ఇన్ ది కంట్రీ, రైట్? యెస్. అలా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక రెజ్యూమే అంటూ ఉండాలి అనేది మా మిషన్ అనమాట. దట్ వి ఆర్ ఆన్ ద మిషన్ టు క్రియేట్ వన్ అండ్ దేర్ బై క్రియేటింగ్ ఎ లార్జెస్ట్ జాబ్ నెట్వర్క్ ఇన్ ద కంట్రీ. దట్స్ ద మిషన్. దట్స్ గ్రేట్. సర్ అసలు బ్లూ కాలర్ జాబ్స్ వాళ్ళకి రెజ్యూమేస్ అవసరం అంటారా? మీరు బ్లూ కాలర్ వాళ్ళకి రెజ్యూమేస్ ఉండకూడదని ఎందుకు అనుకుంటున్నారు? అది ఎందుకుండాలి అని నేను అంటున్నాను. ఎందుకు ఉండకూడదని నేను అడుగుతున్నాను. ఎందుకు అంటే లైక్ నా జనరలైజ్ స్టేట్మెంట్ ఏంటి అంటే బ్లూ కాలర్ జాబ్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్‌కెళ్ళి రెజ్యూమే సబ్మిట్ చేసి ఇంటర్వ్యూస్ ఇచ్చే అంత కాకుండా ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా లైక్ అలా ఫ్రెండ్ సర్కిల్‌లో, సరౌండింగ్స్‌లో నుంచి జాబ్ ఆపర్చునిటీస్ తెచ్చుకునేలాగా ఉంటుంది కదా!
సో, అందుకని. అంటే మీరేం చెప్తున్నారంటే, ఈ బ్లూ కాలర్ వాళ్ళు పరిమితమైపోయి, ఆ ఏరియాల్లో వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎంతవరకు వాళ్ళకి పరిమితి ఉందో, అంతే వాళ్ళు గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతవరకే వాళ్ళుండాలి. వాళ్ళు గ్రో అవ్వకూడదు అన్నట్టుంది మీ క్వెషన్. లైక్ అది జనరలైజ్ దేనికంటున్నానంటే, దానికి రీజన్ ఉంది. ఈ బ్లూ కాలర్ వాళ్ళకి ఇంతవరకు ఆహ్, టెక్నాలజికల్‌గా వాళ్ళ రెజ్యూమేస్ తయారు చేసుకోవడానికి కానీ, అది వాళ్ళ డేటాని పబ్లిష్ చేయడానికి కానీ, వాళ్ళకి ఒక ప్లాట్‌ఫార్మ్ లేదు. రైట్? ఈజియెస్ట్ వే టు డూ ఇట్. అది లేకపోవడం వల్ల దాన్ని కన్వీనియంట్‌గా వాళ్ళకి అక్కర్లేదు అని మనం పక్కన పెట్టేసేసి, మనం ఉన్న వాటితోనే మనం యాక్చువల్లీ స్టార్టెడ్ వర్కింగ్. కానీ ఇప్పుడు టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకంటూ అది యూజ్ అయితే, వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఇఫ్ దే కెన్ గ్రో ఇన్ దేర్ లైఫ్ అండ్ గో ప్లేసెస్, మేక్ మనీ, మేక్ బెటర్ లైఫ్, నథింగ్ షుడ్ స్టాప్ దెమ్ రైట్? అదసలు వాళ్ళకి ఉండకూడదు. ఎందుకు వాళ్ళకి అవసరం అనే క్వెషనే తప్పు నన్నడిగితే. ఉండి తీరాలి. సార్ అసలు భారత్ సీవీ డాట్ ఏఐ ప్రాసెస్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఇందాక చెప్పాను కదా! ఓ మిస్డ్ కాల్ మేక్స్ ద ట్రిక్ అని చెప్పి. సో, యెస్. యాక్చువల్‌గా ఎలా ఉంటుందంటే, ఇందాక నేను చెప్పినట్టు 040353500000 అనే నంబర్‌కి ఎవరైనా కానీ ఒక కాల్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ మిస్డ్ కాల్ బేసికల్లీ కట్ అయిపోతుంది కాల్. వాళ్ళకి ఎటువంటి మనీ కట్ అవ్వదు. కాల్ కట్ అయిపోయిన ఇమ్మీడియేట్‌గా వితిన్ ఎ మినిట్ ఆర్ 2 దే విల్ గెట్ ఎ కాల్ బ్యాక్. ఓకే. ఓకే. ఆ కాల్ బ్యాక్‌లో ఆహ్, వాళ్ళ రీజియన్ బట్టి ఫోన్ ఏ రీజియన్ మీద ఎక్కడ ఏ రీజియన్‌లో రిజిస్టర్ అయ్యి ఉందన్నదాన్ని బట్టి వాళ్ళకి ఆ లాంగ్వేజ్‌లో 11 లాంగ్వేజ్‌లు యాస్ ఐ సెడ్ ఎర్లియర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, అసమీస్, ఆహ్, ఉర్దూ ఈ లాంగ్వేజెస్‌లో క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ఆ క్వెషన్స్ అన్నీ సింపుల్ క్వెషన్స్ వి ఆస్క్ అబౌట్ మీ స్కిల్స్ ఏంటి? మీరు ఎక్కడ పని చేశారు? ఏం పని చేశారు? ఎలాంటి వర్క్ చేశారు? మీ ఇంట్రెస్ట్స్ ఏంటి? మీ ప్రిఫరెన్సెస్ ఏంటి? అండ్ మీ డీటెయిల్స్ జనరల్‌గా మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతాం. ఒక 15-18 మినిట్స్ కాల్ ఓపికగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే దిస్ యాక్చువల్లీ చేంజెస్ యువర్ లైఫ్. ఒక 15 నిమిషాలు దీన్ని కేటాయించి సింపుల్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్తే వాళ్ళ రెజ్యూమే తయారవుతుంది. ఆ తయారైన రెజ్యూమే మన నంబర్‌కి ఏ నంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో దానికి ఒక ఎస్ఎంఎస్ రూపంలో ఒక డౌన్‌లోడబుల్ లింక్ వస్తుంది. సో, వాళ్ళు దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కావాలంటే. ఎవరికైనా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. లేకపోయినా కానీ మేము అది తీసుకెళ్ళి భారత్ సీవీ డాట్ ఏఐ జాబ్ బోర్డ్ కదా! అందులో పెడతాం. ఎంప్లాయర్స్ ఎవరైతే ఆ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు వాళ్ళని డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే. ఓకే. సో, దిస్ ఈస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ బేసికల్లీ. దిస్ ఈస్ హౌ వి క్రియేటెడ్ ద ఎకోసిస్టమ్ బేసికల్లీ. ఓకే. సో, బ్లూ కాలర్స్ జాబ్ వాళ్ళకి అవకాశాలెన్నుంటాయి? అవి ఎక్కడెక్కడున్నాయని ఎలా తెలుస్తుంది? ఓకే. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకు ఎస్ఎంఎస్ వస్తుంది గదా! వాళ్ళ దగ్గర రెజ్యూమే ఉంటుంది ఆ లింక్. అలాగే ఆహ్, ఇప్పుడు ఇందులో 2 కేటగరీస్ వాళ్ళుంటారు బ్లూ కాలర్‌లో. ఒకటి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు, ఫీచర్ ఫోన్ యూజ్ చేస్తారు. కొంతమంది స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు. స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. 700 మిలియన్ పీపుల్ హావ్ స్మార్ట్ ఫోన్స్ నౌ. వాళ్ళు లైక్ ఎనీ అదర్ పోర్టల్ వాళ్ళు భారత్ సీవీ డాట్ ఏఐ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో వాళ్ళ భాషలో దే కెన్ యాక్చువల్లీ ఫైండ్ జాబ్స్. వాళ్ళకి అలాగే వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ ఉంటాయి. ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతారు వాళ్ళు. ఆ గ్రూపుల్లో వాళ్ళు దే కెన్ ఫైండ్ ద జాబ్స్ అవైలబుల్. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అక్కడి నుంచి. యాప్ నుంచి దే కెన్ మోడిఫై దేర్ రెజ్యూమేస్. దిస్ ఈస్ లైక్ ఎనీ అదర్ జాబ్ బ్లూ కాలర్ జాబ్ పోర్టల్. అది కాకుండా ఎస్ఎంఎస్ త్రూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ లేవో వాళ్ళకి ఎస్ఎంఎస్ త్రూ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దే విల్ బి డైరెక్ట్‌లీ కాంటాక్టెడ్ బై ద ఎంప్లాయర్స్. అంటే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ లేకపోతే చాయిస్ ఈస్ ఓన్లీ ఎస్ఎంఎస్ కాబట్టి ఎస్ఎంఎస్ త్రూ వాళ్ళ భాషలో వి విల్ సెండ్ ఎస్ఎంఎసెస్ విచ్ యాక్చువల్లీ షోస్ అవైలబిలిటీ జాబ్స్. వాళ్ళు అక్కడ సింపుల్ క్లిక్‌తో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలా కాకపోయినా కానీ ఎంప్లాయర్స్ డైరెక్ట్‌గా వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఎవరికైతే అవకాశం అవసరం ఉంటుందో వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు.
సో, ఆ విధంగా వాళ్ళు దే గెట్ ఎంప్లాయిడ్. ఓకే. సార్ భారత్ సీవీ డాట్ ఏఐ నిరుద్యోగులకి ఎలా ఉపయోగపడుతుంది? ఆహ్, ఇందాక నేను చెప్పాను గదా! మన ఫోన్ కాల్ వచ్చినప్పుడు దే విల్ బి ఆస్క్డ్ సెట్ ఆఫ్ క్వెషన్స్ అని. ఆ క్వెషన్స్‌లో ఆహ్, ఒక క్వెషన్ ఎలా ఉంటుందంటే బ్రాంచింగ్ జరుగుతుంది క్వెషన్స్‌లో. బేసికల్లీ మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా? మీరెక్కడైనా ఉద్యోగం చేశారా? అని ఒక క్వెషన్ ఉంటుంది అందులో. లేదు నేను ఫ్రెషర్‌ని అన్నట్టు ఆన్సర్ చెప్తే, ఆన్సర్‌ని బేస్ చేసుకొని లాస్ట్ క్వెషన్స్ లైక్ నీకు ఎలాంటి పని చేయడం ఇష్టం? నీకేమైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? బేసికల్లీ ఒక ఫ్రెషర్ రెజ్యూమే తయారవుతుందక్కడ. వాళ్ళ స్కిల్స్, వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఆహ్, వాళ్ళ వాళ్ళేమన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని బేస్ చేసిన క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో, ఒక ఫ్రెషర్ రెజ్యూమే తయారవుతుంది. సో, ఈ రెజ్యూమే మనం యాక్చువల్‌గా మీరు చూసారంటే ట్రైనింగ్ అసోసియేషన్, గవర్నమెంట్ బోలెడు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళందరూ వీటిని యూజ్ చేసుకొని వాళ్ళకి రిలవెంట్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్స్ మీ ఇంట్రెస్ట్ ఏంటని కూడా అడుగుతుంది అందులో మీకేం చేద్దాం అని. ఆ రిలవెంట్ క్వెషన్స్ బేస్ చేసుకొని ఆన్సర్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఆ రిలవెంట్ ట్రైనింగ్స్ అవి ఇచ్చి వాళ్ళని ఎంప్లాయబుల్‌గా చేయొచ్చు. సో, దట్ వే వి ఆర్ క్రియేటింగ్ ఫ్రెషర్స్ రెజ్యూమేస్. డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఇక్కడ జనరల్‌గా రెజ్యూమేస్ ఎప్పుడైనా ఎవరైనా తయారు చేశారంటే ఎవరిదో కాపీ చేసి రాసేస్తూ ఉంటారు. యెస్. అలా కాకుండా ఇక్కడ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? అని వాళ్ళ నుంచి తెలుసుకొని రాస్తున్నాం కాబట్టి అది యాక్చువల్‌గా రియల్ ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. రియల్ ఇంట్రెస్ట్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో, అది రియల్ రెజ్యూమే. రాదర్ థాన్ సమ్ కాపీ ఆఫ్ సమ్ అదర్స్ థాట్స్ కదా! అందుకని ఓవరాల్‌గా ఈ రెజ్యూమేస్ ఆర్ మోర్ అథెంటిక్ థాన్ అదర్ రెజ్యూమేస్ బికాస్ ఇట్ స్పీక్స్ వాట్ యూ ఆర్ మోర్ థాన్ ఎనీ అదర్ రెజ్యూమే, బ్యాంక్ ఆర్ వాటెవర్. యెస్ సార్. సార్ ఎంప్లాయర్స్‌కి ఈ పోర్టల్ ఎలా ఉపయోగపడుతుంది? ఎంప్లాయర్స్ జనరల్‌గా వాళ్ళకి లాగిన్ ఉంటుంది. అంటే వెబ్ పోర్టల్ ఉంటుంది గదా! వెబ్ పోర్టల్‌లో దే కెన్ ఓకే. లాగిన్ అయ్యి వాళ్ళు జేడీస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే జాబ్ డిస్క్రిప్షన్స్ వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలి అనే జాబ్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న వెంటనే వి డోంట్ బిలీవ్ ఇన్ సెర్చ్ ఎనీమోర్. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఏవైతే రెజ్యూమేస్ మ్యాచ్ అయిపోతాయో క్యాండిడేట్స్‌వి అవి డైరెక్ట్‌గా కనపడతాయి వాళ్ళకి. ఓకే. అండ్ సో, దేర్ ఇస్ నో సెర్చ్. దే డోంట్ హావ్ టు సెర్చ్. సో, మా ఏఐ విల్ యాక్చువల్లీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద మ్యాచింగ్ అండ్ ఆల్. అండ్ ఇట్ విల్ డైరెక్ట్‌గా ఈ జేడీకి మ్యాచ్ అయ్యే రెజ్యూమేస్ కనపడతాయి వాళ్ళకి. దే కెన్ డైరెక్ట్‌లీ టాక్ టు దోస్ క్యాండిడేట్స్. దాంట్లో ఇంకొక ఎక్స్‌ట్రా ఫీచర్ విచ్ జనరల్లీ అదర్ జాబ్ పోర్టల్స్ డోంట్ హావ్ మేమిచ్చే రెజ్యూమేస్ వెరిఫైడ్ రెజ్యూమేస్. అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు బ్లూ కాలర్ కాల్ చేసాం. ఒక క్యాండిడేట్ కాల్ చేసాడు. వి స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్. ఆ రెజ్యూమ్ కంప్లీట్‌గా చెప్పకపోవచ్చు. అండ్ వి యూజ్ ఏఐ టు డూ స్పీచ్ రికగ్నిషన్ లాంటివి చేస్తాం కదా! అది బానే పనిచేస్తుంది గానీ, అప్పుడప్పుడు పని చేయకపోయినా, వాళ్ళ భాష అర్థం కాకపోయినా, అది కొంచెం తప్పుగా దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. సో, అలాంటి కేసుల్లో మన రెజ్యూమ్‌లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉండదు. అప్పుడు మన జాబ్ పోర్టల్‌కి, అదర్ జాబ్ పోర్టల్స్‌కి పెద్ద తేడా ఉండదు. సో, ఆ డిఫరెన్షియేషన్ తీసుకురావడానికి మేమేం చేస్తామంటే, వి హావ్ సంథింగ్ సారీ. వి హావ్ సంథింగ్ కాల్డ్ సంబడీ కాల్డ్ హైరింగ్ హీరోస్. సో, Bharat CV is basically when you look at the portal, right? We call it as Bharat CV by hiringheroes.ai. సో, హైరింగ్ హీరోస్ అనేది కమ్యూనిటీ ఆఫ్ రిక్రూటర్స్. We have a huge community of recruiters who are associated with Bharat CV. రకరకాల భాషల వాళ్ళు, రకరకాల స్టేట్స్ నుంచి ఉంటారనమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద పోర్టల్ యాస్ ఐ సెడ్. అండ్ వాళ్ళు ఈ రెజ్యూమేస్‌ని వెరిఫై చేస్తారు. దే ఓకే. కాల్ ద క్యాండిడేట్ అండ్ అది కరెక్ట్‌గా ఉందా? ప్రాపర్‌గా ఉందా? అని వెరిఫై చేయడం. లేకపోతే ఏమైనా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని అప్డేట్ చేయడం. ఇలాంటి పనులు చేస్తారు. సో, వాట్ వి ప్రొవైడ్ టు ద ఎంప్లాయర్ ఈస్ ఎ ఆహ్, వెరిఫైడ్ రెజ్యూమే. ఓకే. ఓకే. సో, విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ పోర్టల్. ఇప్పుడు ఎలాంటి పెద్ద పోర్టల్ తీసుకున్నా గాని, వాళ్ళందరూ వెరిఫైడ్ రెజ్యూమేస్ ఉండవు. వాళ్ళు ఎందుకు వెరిఫై చేయలేరంటే, వాళ్ళకి ఆ నెట్‌వర్క్ అంతమందిని ఎంప్లాయ్ చేసుకోవడం కష్టం. సో, యాక్చువల్లీ వాట్ వి డూ ఇట్స్ ఎ కాస్ట్ టు అస్. సో, పర్ రెజ్యూమే వెరిఫికేషన్ కని వి హావ్ సంథింగ్ కాల్డ్ హెచ్ఎస్టీస్, హైరింగ్ హీరో టోకెన్స్ అని ఉంటాయి. ఆ టోకెన్స్ తీసుకుంటారు వాళ్ళు. అండ్ యూ కెన్ కన్వర్టెడ్ టు మనీ అండ్ దే టేక్ మనీ. సో, ట్రాన్సాక్షనల్ బేసిస్‌లో దే యాక్చువల్లీ వర్క్ అండ్ మేక్ థీస్ resumes much more valuable.
దాంతో పాటు ఈ ఎంప్లాయర్స్ దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ కావాలంటే నా దగ్గర ఒక 50 ప్లంబర్స్ కావాలి నాకు. 50 ప్లంబర్స్ కావాలి. నా దగ్గర రిక్రూటర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, దే కెన్ యాక్చువల్లీ హైర్ ద రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ ఆల్సో ఫ్రమ్ హైరింగ్ హీరోస్ విచ్ ఈస్ ద ద పోర్టల్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. దాని నుంచి వాళ్ళ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ కూడా ఫర్ ఏ చార్జ్ తీసుకొని వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. సో, uh, hiring heroes is basically something which is actually helping us here to give a verified resume to the employer. So that way, employers get verified resumes which are complete and which are much more valuable and useful. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. Yeah. హైరింగ్ హీరోస్ అంటున్నారు కదా! సో, హైరింగ్ హీరోస్ ఎవరు? సో, ఈ పోర్టల్‌లో వాళ్ళు ఏం చేస్తారు? దాని గురించి కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా సార్? Sure. So, hiring heroes, as I said, are recruiters basically. Hiring heroes. దాని ట్యాగ్ లైన్ ఇస్ హీరోస్ హైరింగ్ హీరోస్. సో, వీళ్ళు జనరల్‌గా వాళ్ళకి రిక్రూట్‌మెంట్ టాస్క్స్ కానీ, రిక్రూట్‌మెంట్ వర్క్ అని వచ్చి ఉంటుంది. రైట్? కానీ ఇన్ ద వరల్డ్ వేర్ వి ఆర్ ఇన్ నౌ, ఏఐ ఈస్ ఈటింగ్ జాబ్స్ అని, రైట్? వి హియర్ దట్ ఎవ్రీ అదర్ డే లైక్ ఏఐ ఈస్ టేకింగ్ అవే అవర్ జాబ్స్ అని. అండ్ ఒక ప్రముఖ ఏఐ కంపెనీ ఓనర్ ఆర్ ఫౌండర్ హి సెడ్ వాళ్ళ ఏఐ వల్ల యూజ్ చేస్తే రిక్రూటర్ అనేవాడు అక్కర్లేదు. ఆల్ ద టాస్క్స్ ఆర్ ఆటోమేటికల్లీ టేకెన్ కేర్ ఆఫ్. మా ఏజెంట్స్ విల్ వర్క్ యాజ్ రిక్రూటర్స్ అండ్ మీకు రిక్రూటర్సే అక్కర్లేదు. 2, 3 జాబ్స్ మేము ఎలిమినేట్ చేస్తున్నాము. అందులో రిక్రూటర్ జాబ్ ఒకటి అన్నారు. ఇట్స్ రీసెంట్ థింగ్. మేము దానికన్నా ముందే స్టార్ట్ చేసాం ఇది. సో, ఆహ్, సో రిక్రూటర్ అనే జాబ్ అక్కర్లేదు. రిక్రూటర్ అనేవాడు అక్కర్లేదు అంటే ఇప్పుడు రిక్రూటర్స్ అంతా ఏం చేస్తారు? బిగ్ క్వెషన్ రైట్? యెస్. సో, మేము కూడా అలాగే ఆలోచించాం. సో, ఈ రిక్రూటర్స్‌కి వాళ్ళ జాబ్ టైటిల్ రిక్రూటర్ అని లేకపోయినా కానీ, వాళ్ళకంటూ కొన్ని స్కిల్స్ బిల్డ్ చేసుకొని ఉంటారు. రైట్? యెస్. జనరల్‌గా క్యాండిడేట్స్‌తో మాట్లాడడం, రెజ్యూమేస్‌ని వెరిఫై చేయడం, రైట్? ఇలాంటివి కొన్ని విచ్ ఆర్ ద స్కిల్స్ దే హావ్ గెయిన్డ్ ఫర్ ఇయర్స్. Yeah. మేమేం చేసామంటే, ఈ రిక్రూటర్స్‌కున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్కిల్స్ వాళ్ళు ఈ పోర్టల్‌లో యూజ్ చేసుకొని, ఒక కైండ్ ఆఫ్ జీవనోపాధి కనుక వాళ్ళకి కల్పించగలిగితే, వాళ్ళ స్కిల్స్ యూజ్ చేసి ఏఐని కౌంటర్ చేయొచ్చేమో. అంటే జాబ్ పోయినా కానీ, జాబులు లేకపోయినా రేపొద్దున్న ఇలాంటి పోర్టల్‌లో వర్క్ చేసి, ఒక కైండ్ ఆఫ్ జీవనోపాధి కలిగించుకోగలిగితే, వాళ్ళకంటూ ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో వాట్ వి థాట్ ఈస్ లైక్ ఆ రిక్రూటర్స్ చేసే పనులు ఏవైతే ఉంటాయో జనరల్‌గా రిక్రూటర్ అనే డెసిగ్నేషన్ కాకుండా వాళ్ళు చేసే పనులు ఉంటాయి కదా! లైక్ వెరిఫికేషన్ యాస్ ఐ సెడ్ రైట్? ఆర్ టాకింగ్ టు ద క్యాండిడేట్ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో. వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, ఈ స్కిల్స్ అన్నీ ఇక్కడ యూజ్ చేసి పర్ టాస్క్ వాళ్ళు చేసిన పనికి కొంత మొత్తంలో డబ్బులు వాళ్ళకిచ్చేట్టు. ఓకే. అలా ఇస్తూ ఉంటే ఇంకోటేంటంటే రిక్రూటర్స్ జనరల్‌గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరికి ఎక్కడో జాయిన్ అయితేనో, క్యాండిడేట్ జాయిన్ అయితేనో, అయితే వాడు కంటిన్యూ అయితేనో వాళ్ళకి ఇన్సెంటివ్స్ లాంటివొస్తాయి. సో, దే డోంట్ జనరల్లీ గెట్ ఇన్సెంటివైజ్డ్ ఎవ్రీ టైమ్ దే డూ సంథింగ్. పనులు చేస్తారు, చాలా చేస్తారు. కానీ వాటన్నిటికి డబ్బులు రావు. రైట్? అలాంటి సిట్యుయేషన్ కాకుండా చేసిన ట్రాన్సాక్షనల్‌గా చేసిన ప్రతి పనికి ఎంతో కొంత. కొంతే. అంటే ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ విల్ బి హ్యూజ్ మనీ. బట్ ఇఫ్ యూ సమ్ అప్ ఆల్ దట్, యూ విల్ ప్రాబబ్లీ గెట్ డీసెంట్ మనీ ఫర్ యువర్ సర్వైవల్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఇన్ దట్ కండిషన్ బేసికల్లీ. సో, అలాంటి ప్రతి నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ హూ థింక్స్ అబౌట్ ఏఐ టు బిల్డ్ సంథింగ్ వాళ్ళు ఫస్ట్ ఆలోచించాల్సిందేంటంటే, నేను ఈ ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు దీనివల్ల నాకింత లాభం వస్తుంది. ఇలాంటి జాబ్‌ని నేను రీప్లేస్ చేస్తాను అని తెలిసినప్పుడు, ఆ రీప్లేస్ చేసినప్పుడు వాళ్ళకంటూ ఏమన్నా నేను ఒక ఆల్టర్‌నేటివ్ క్రియేట్ చేయగలుగుతున్నానా లేదా అని ఆలోచించుకోవడం చాలా అవసరం. యాహ్! ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట్లాడతారు. మీరు నేర్చుకోవాలి. ఏఐ విల్ టేక్ యువర్ జాబ్స్. రకరకాలుగా నేర్చుకోవాలి. బ్రెడ్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు కానీ, ఏం చేయాలని ఎవరు చెప్పట్ల. ఎగ్జాక్ట్‌లీ. సో, అది వాళ్ళకి కూడా తెలీదు కాబట్టి చాలా నోబడీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎంటర్‌ప్రెన్యూర్సే కనుక ఈ నా ప్రొడక్ట్ ఏంటో నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.
నేను ఎలాంటి జాబ్స్ నేను ఈ ప్రొడక్ట్‌ని లాంచ్ చేయడం వల్ల ఎలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు తెలిస్తే, ఆ ప్రాబ్లమ్స్ ఆర్ ఆ స్కిల్స్‌ని వీళ్ళకి ఇంకేమన్నా ఎక్కడైనా యుటిలైజ్ చేసేట్టు నేనేమన్నా ఆల్టర్‌నేటివ్ వాళ్ళకి చూపించగలిగితే, ఐ థింక్ ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్. యాడ్ అప్ అండ్ ఈవెన్చువల్లీ విల్ యాక్చువల్లీ మేక్ ఇట్ ఎ బెటర్ వరల్డ్. యెస్. కాస్ట్ మాత్రం కట్ చేసుకోవడం కాకుండా, రెవెన్యూ ఎలా పెంచుకోవాలి ఏఐ యూజ్ చేసి, అండ్ ఏమన్నా నా వల్ల ప్రాబ్లమ్ వస్తూ ఉంటే, దాని ఆల్టర్‌నేటివ్ ఏమన్నా నేను చూపించగలనా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే, ఐ థింక్ ఈ ఈ క్యూయాస్ ఏదైతే ఉందో అది ఉండదు. సో, ఆ ఉద్దేశంతో మేము హైరింగ్ హీరోస్ డాట్ ఏఐ అనేది స్టార్ట్ చేసి, దాంట్లో రిక్రూటర్స్‌ని ఆన్‌బోర్డ్ చేసుకొని, ఆ రిక్రూటర్స్‌కి ఒక ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ స్ట్రీమ్ కంటిన్యూయస్‌గా గ్యారంటీడ్ ఇన్‌కమ్ స్ట్రీమ్ ఫర్ వాటెవర్ టాస్క్ దే డూ అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశామన్నమాట. సో, హైరింగ్ హీరోస్ యాక్చువల్లీ డస్ వెరిఫికేషన్స్ ఆఫ్ రెజ్యూమేస్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ది రెజ్యూమేస్. అండ్ మా ఏఐ బిల్డ్ చేయడానికి కావాల్సిన డేటా ఉంటుంది కదా! మోడల్స్ ట్రైన్ చేయడానికి కావాల్సిన డేటా ఏదైతే ఉందో, ఆ డేటాని కూడా వాళ్ళు ట్రాన్స్క్రిప్షన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసి దే నో రిక్రూట్‌మెంట్. సో, ఆ రిక్రూట్‌మెంట్‌కి రిలేటెడ్‌గా ఉండే టాస్క్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి దే యాక్చువల్లీ మేక్ మనీ అండ్ దేర్ బై యాక్చువల్లీ క్రియేట్ ఎ వాల్యూ ఇన్ ద సిస్టమ్. దట్స్ అ గ్రేట్ ఐడియా. సార్ యాక్చువల్లీ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. బికాజ్ నేను కూడా రిక్రూట్‌మెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి, లైక్ మీరిచ్చిన సొల్యూషన్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ఆల్ ద రిక్రూటర్స్ ఓవర్ దేర్. ఇట్స్ లైక్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. టు సమ్ ఇట్ అప్, భారత్ సీవీ డాట్ ఏఐ బ్లూ కాలర్స్ వాళ్ళకి ఎదగడానికి, సరైన అవకాశాలు వెతుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. హైరింగ్ హీరోస్‌కి చేసిన పనికి గ్యారంటీడ్ మనీని ఇస్తుంది. ఏఐ విషయానికి వస్తే, రిక్రూటర్ స్కిల్స్‌ని ఇక్కడ ఉపయోగించడం వల్ల ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా ఉండేలాగా డిజైన్ చేశారు. కరెక్ట్‌గా చెప్పానా సార్? బాగా అర్థం చేసుకున్నారు. యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ యూ సమ్డ్ ఇట్ అప్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విన్నారు కదా! డిస్‌ప్లేలో ఉన్న నంబర్ 0403535000కి కాల్ చేయండి. మీ జాబ్ ఐడెంటిటీని, అదేనండి మీ రెజ్యూమేని క్రియేట్ చేసుకోండి. మంచి ఉద్యోగ అవకాశాలు పొందండి. థ్యాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ఇట్ వాస్ వెరీ ఇన్‌సైట్‌ఫుల్. థ్యాంక్ యూ జ్యోతి.